చైతన్యంతో ఉద్యమించి ఎన్నికల మేనిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు ప్రాథమిక అంశంగా పెట్టించి తద్వారా రాజకీయ సంకల్పాన్ని కలిగిస్తేనే భారతదేశంలో పోలీస్ సంస్కరణలు అమలై చట్టబద్ధత పాలన సాధ్యమవుతుందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన చర్చా గోష్ఠికి ముఖ్య అతిథిగా హాజరై ఏబి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. జైల్లో మగ్గుతున్న లక్షలాది మందిలో 85% పైగా విచారణ ఖైదీలుగా పేద వర్గాలే ఉన్నారని తెలిపారు. న్యాయస్థానాలను రెట్టింపు చేయడం ద్వారా న్యాయాన్ని అందరికీ అందించగలమని, తద్వారా థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే నేర నిరూపణతో నేరాలను తగ్గించవచ్చన్నారు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి పరిపాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక ముఖ్యమైనటువంటి ఆయుధంగా వాడుకుని వాళ్ళతోటి చేయించరాని పనులన్నీ చేయించారు. ఎంతోమంది అమాయకుల్ని జైళ్లలో పెట్టడం, అకారణంగా వేధింపులకు గురి చేయడం, అసలు నేరాలే కాని వాటిని నేరాలుగా చిత్రీకరించడం, ప్రతి చట్టాన్ని ఆయుధీకరించడం, వెపనైజింగ్ ఎవ్రీ లా, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో చేశారు. చట్టాలని, పోలీసు శాఖని పూర్తి స్థాయిలో దుర్వినియోగపరిచారు. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి యాక్షన్ ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆశిస్తూనే ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవస్థల విధ్వంసం, అందులో ప్రధాన భాగమైనటువంటి పోలీసు వ్యవస్థలో జరిగిన విధ్వంసాన్ని రికార్డు మీదకి తీసుకొచ్చి దానికి కారకులైన వారందరినీ చట్టపరంగా, డిపార్ట్మెంట్ రూల్స్ పరంగా వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలు లేదు అని చెప్పి నేను, నాతో పాటు ఇక్కడ కలిసినటువంటి బుద్ధిజీవులు అందరం కూడా క్షేత్రస్థాయిలో సాధారణ మనిషి పోలీస్ స్టేషన్కి వెళ్ళేది, పోలీస్ స్టేషన్ అంటే ఎస్ఐ, కానిస్టేబుల్, పోలీస్ స్టేషన్ నాది లేదా మాది అని ఏ మనిషి అక్కడికి వెళ్తుంది. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తాం అంటే ఏదో పుల్ నోట్లో తలపెట్టినట్టు ఫీల్ అవుతుంది. 1 సంవత్సరం క్రితం హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక లెక్చరర్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. 10 గాజులు బంగారం పోయి. ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ బంగారం పోయింది, నేనేం చెప్పానంటే పట్టాపురం స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, నేను సిఐతో మాట్లాడు. సార్ స్టేషన్కి వెళ్ళాలని చాలా భయంగా ఉంది సార్, మీరు ఒకసారి నన్ను తీసుకెళ్ళాలి అంటే ఒక లెక్చరర్గా చదువుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తా భయపడుతున్నాడు. నేను సార్ని అడిగేది ఒకటే, సార్ మిగిలిన రిఫార్మ్స్ ఇది, ఈ పోలీస్ స్టేషన్ని ఒక మానవీయ కోణం, ఇది మాది అని సాధారణ మనిషి అనుకునే